కృష్ణ వైష్ణవిని చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటే, అదేంటి కృష్ణ అందరూ కూడా నన్ను అలా వదిలేసి వెళ్ళిపోతున్నారు, వెలివేస్తున్నారు తప్ప నన్ను ఒక మనిషిలా కాదు పురుగులా చూస్తున్నారు. మనిషిలా నన్ను చూడటం లేదు. నేను చేసిన తప్పేంటి అంటే, నువ్వు ఎప్పుడు కూడా క్షమించరాని తప్పులు చేశారు. అందరూ చేస్తారు కృష్ణ తప్పులు. నేనే చేసినట్టు మాట్లాడతారేంటి అని అంటూ ఉంటే, అవును అందరూ చేస్తారు కాదనటం లేదు. కానీ ఏదో ఒక రోజు ఎప్పుడో ఒక ఏదో ఒక సమయంలో క్షమించేటట్టు ఉండాలి ఆ తప్పులు. కానీ జీవితాంతం క్షమించరాని తప్పు చేశావు. సరిదిద్దుకోలేని తప్పు చేశావు. నీలాంటి దాన్ని క్షమించడానికి, సరిదిద్దుకోవడానికి కూడా లేని తప్పు చేశావు. నిన్ను ఎలా క్షమించగలను అని అంటే, క్షమించిపోవడానికి నేను చేసిన తప్పుకి ఏదో నాకు శిక్ష విధించు కృష్ణ, నేను భరిస్తాను అని ఇక వైష్ణవి అయితే అంటూ ఉంటుంది. నేను చేసిన తప్పుకి నాకు శిక్ష విధించు, నీకంత కోపంగా ఉంటే అని వైష్ణవి అనేసరికి ఒక్కసారిగా కృష్ణ అయితే తన వైపు చూస్తూ, నీకు శిక్షించాలన్నా, నీపై ఇంకా ఏదో అధికారం చేయాలన్నా సరే నీతో నేను మాట్లాడాలి. నాకు అది కూడా ఇష్టం లేదు. నేను నీతో మాట్లాడాలన్నా, నీకు శిక్ష వేయడానికి నేను ఎవరిని, అసలు నీకు నాకు సంబంధం ఏంటి అంటే, ఏంటి కృష్ణ అలా మాట్లాడుతావు, నేను నీ భార్యని, నువ్వు నాపై అధికారాలన్నీ నీకుంటాయి. నన్ను అడిగే హక్కు, ప్రశ్నించే హక్కు అన్నీ కూడా నీకే ఉంటాయి. ఇంకెవరికి ఉంటాయి చెప్పు. ఎందుకు కృష్ణ ఇలా మాట్లాడుతున్నావు అంటే, నువ్వు నా భార్యవా, ఎవరు చెప్పారు నువ్వు నా భార్యవని, అది ఈ జన్మలో కాదు ఇంకా ఎప్పుడు కూడా అనుకోకు. నువ్వు నా భార్యవని ఇంకొకసారి అంటే మాత్రం బాగోదంటే, ఇక తన మెడలో తాళి చూసుకొని, ఈ తాళి చూసి కూడా నువ్వు అలాగే అంటావా కృష్ణ, ఈ మెడలో తాళి కట్టింది నువ్వే, అదైనా నీకు గుర్తుందా, ఈ తాళి చూసిన తర్వాత కూడా నీ భార్యగా నేను గుర్తుకు లేనా నేను అంటే, అవును ఆ తాళి కట్టింది నేనే, కానీ ఆ ప్లేస్లో వెన్నెల ఉన్నది అనుకుని నీ మెడలో తాళి కట్టాను తప్ప, నీ వైష్ణవిగా నీ మెడలో నేను తాళి కట్టలేదు. కాబట్టి ఆ తాళికి విలువ లేదు, నీకు విలువ లేదు అని అంటూ ఉంటాడు ఇక కృష్ణ అయితే. దాంతో వైష్ణవికి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఇది రోజు ప్రోమో. లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.